ఇప్పుడు దాకా మరి దేవుడు తన మరి దాసుల ద్వారా మరి ఆరాధన మరి జరుపుకున్నాం. మరి అందరిని బట్టి దేవుని స్తుతించుకొని చిన్న మరి వాక్యాన్ని కోసం ముందుకు వెళ్ళిపోదాం అండి. చిన్న ప్రార్థన. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన మా పరలోక తండ్రి నాయన, ఉదయకాల సమయం తండ్రి, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుచుండగా తండ్రి నాయన, మా హృదయం ఉంది తండ్రి, ఎటువంటి నాయన అపవాది చేసే నాయన కుయుక్తుల్ని నాయన అపవాది పెట్టిన నాయన వాటిని డిస్టర్బెన్స్ని తండ్రి మా హృదయాన్ని ఉంచుకోకుండా తండ్రి మీ సన్నిధానంలోనైనా వాటిలన్నింటినీ వదిలివేసి మీ యొక్క వాక్యాన్ని మా హృదయం ముందు నింపుకునే విధంగా తండ్రి మా హృదయాన్ని ప్రేరేపించుకొని ఉండేలాను కృప చూపించండి తండ్రి. ఎటువంటి ఆటంకం లేకుండా తండ్రి నాయన వినుటనైనా జాగ్రత్తగా మీ వాక్యాన్ని విని తండ్రి దాన్ని మా హృదయం ముందు భద్రపరుచుకునేలాగా ఉండేలాగా కృప చూపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామం బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి ఒక వారం అయిపోయింది. ఎన్నో వారం ఇది? మూడో వారమేనా? న్యూ ఇయర్లో 4వ వారం. 4 వారాలు అయిపోయినాయి. మరి దేవుడు 4 వారాల్లో మరి మనందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో ఇక్కడ అందరినీ ఉంచారు. మరి దానికి మరి తండ్రి అయిన దేవునికి దేవాదేవునికి మరి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. మనం గత 2 వారాలు దేని గురించి ధ్యానించామండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అనే వాక్య ధ్యానాన్ని ఆ బేస్ రిఫరెన్స్ని తీసుకొని దాని నుండి మనం బైబిల్లో రీసెర్చ్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతాం. అవునా? 2 వారాలు హృదయము ఎలాగ శుద్ధీకరించుకోవాలి, ఎలాగ శుద్ధిగా ఉండాలి, ఖాళీగా ఉంటే ఏమవుతుంది, ఖాళీ మన హృదయంలో ఉంటే ఎవరు వచ్చి కూర్చుంటారు, మరి మన హృదయం బయట ఎవరు తలుపు కొడుతున్నారు, ఇవన్నీ లోతుల్లోకి వెళ్ళి వాక్య ధ్యానం చేసాం పిల్లలు. మరి ఈరోజు ప్రాముఖ్యమైన అంశంలోకి వచ్చాం. కొంచెం లేట్ అయినా కానీ మీరు కోర్చుకొని ఈ రోజుతో క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే మరి అన్న పాస్టర్ గారు మరి జర్నీలో ఉన్నారు. నెక్స్ట్ వీక్ నుండి మరి అన్న తీసుకుంటారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అందరూ జాగ్రత్తగా బహు జాగ్రత్తగా విని ముందుకు వెళ్ళిపోతాం ప్రియులారా. ఇవాళ నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే, మొన్న హృదయ శుద్ధి మీద ధ్యానం చేసాం. ఇవాళ దేవుణ్ణి చూడటానికి కావాల్సినవి ఏంటి, దేవుడు మనకు ఎలా కనపడతాడు. ఒక హైందవ దేవాలయానికి వెళ్తుంటే వాళ్ళ గుళ్ళల్లో ఒక విగ్రహాల్లా కనపడుతున్నారు దేవుడు. ఒక ముస్లిమ్స్ దానికి వెళ్తే మరి వాళ్ళ మసీదుల్లో వాళ్ళు పూజిస్తూ ఉంటారు. మరి వివిధ ప్రాంతాల్లో ఒక కోయ జాతికి వెళ్తే వాళ్ళు ఒక చక్కగా ఒక రూపాన్ని చేసుకొని వాళ్ళు దాన్ని పూజిస్తూ ఉంటారు. వారు చూసుకొని వాటిని దేవుడు మా దేవుడు అని చెప్పి వాళ్ళని పూజిస్తూ ఉంటారు. ఒక క్రైస్తవుడు మరి దేవుడిని చూడాలంటే ఎలా చూస్తాడు, దేవుడు ఎలా కనపడతాడు. మనకేమో మందిరాల్లో మనకేముండవు, విగ్రహాలు ఉండవు. మరి ఎలాగా అనే ప్రశ్నను ఒక అన్యుడు వేశాడు. ఆ ప్రశ్నకి నేను ఆలోచించి దేవుని వాక్యంలోనే సమాధానం ఎత్తుకున్నానండి. ఆ వాక్యం ధ్యానించుకుందాం ప్రియులారా. దేవుణ్ణి చూడాలంటే ముందు మనకు కావాల్సింది ఏంది ప్రియులారా? హృదయ శుద్ధి. నెంబర్ 1 హృదయ శుద్ధి. ఇంకోటి నెంబర్ 2 ఏంటంటే, మనం మామూలుగా చూడటానికి ఏం కావాలి? ఒక వస్తువుని చూడటానికి కళ్ళు కావాలి. ఏమైనా మాట్లాడింది వినటానికి ఏం కావాలి? చెవులు కావాలి. మరి దేవుణ్ణి చూడటానికి దేవుని గురించి వినటానికి కూడా ఏం కావాలి? చెవులు కావాలి, కళ్ళు కావాలి. కానీ అవి ఏం చెవులు ఏం కళ్ళు? ఆ ఏం చెవులు ఏం కళ్ళు? ఆ కళ్ళు కనపడిన వాడికే కనపడతాడు, ఆ చెవులు ఉన్న వాడికే వినపడతాడు. అందరికి వినిపించేవాడు కాదు దేవుడు. అర్థమైందా? అందరికి కనిపించి మార్కెట్లో కూరగాయలు కొనుక్కునే అందరికీ ఉండేది కాదు దేవుడు. ఎవరికి కనపడతాడంటే ఆ కళ్ళు చూడగల కళ్ళ ఉన్నవాడికే కనపడతాడు, వినగల చెవు ఉన్నవాడికే వినపడతాడు. ఆ మాట యేసుక్రీస్తు వారు, సాక్షాత్ యేసుక్రీస్తు వారు చెప్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు, 14వ పేజీ నెంబర్ నూతన నిబంధన. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుండి 16 వచనాలండి. ఎవరిని చదువుతారా? చదవమ్మా. నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుండునట్లు వారి హృదయములు జాగ్రత్తగా ఆలోచించండి. హృదయము కొవ్వినదంట. అంటే ఇదివరకు మనం చదువుకున్నాం హృదయ శుద్ధి గల అంటే హృదయం పాడైపోయి ఉంటే ఏం జరిగిద్దంట? వారి హృదయం కొవ్వినదై, తర్వాత చదవండి, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు.
చూచుట మట్టుకు చూచుడు గాని ఎంత మాత్రము తెలుసుకున్నారు. చూడండి ప్రియులారు, ఎంత అద్భుతమైన మాట దేవుడు చెప్పాడు. హృదయం కొవ్వితేనంట, ఏందంట, హృదయం కనుక పాడైపోయి దానిలో లోపం కలిగి ఉందంటే ఏమవుతుందంట, వారు చెవులు వినుటకు మందములైపోతాయి. ఎప్పుడైతే హృదయం కొవ్వి ఉంటుందో వాళ్ళ చెవులకి కనెక్షన్ కట్ అయిపోద్ది. ఏమైపోద్ది? చెవు కనెక్షన్ కట్ అయిపోద్ది. ఇంకా తర్వాత ఏమంటున్నాడు, వారు తమ కన్నులు అంటే ఏ కళ్ళు మూసుకొని ఉన్నారు? ఈ కళ్ళు కాదు ప్రియులారా. ఏ కళ్ళు మూసుకున్నారు? ఏ చెవు కట్ అయిపోయిందంటే, చిన్నగా మనం చదువుకుంటా నిదానంగా వెళ్ళిపోదాం ముందుకి. ఏం చదువుకున్నాం? మరి ఇదే మాట మరి మార్క్స్ వార్త 4వ అధ్యాయము 22-23 వచనాలు చెప్తా ఉన్నాడు ప్రియులారా. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 22-23 వచనాలు. రహస్యం ఏదైనాను తేట పడకపోదు, వాడు వినుడు గాక. ఎవరికి చెవులు లేవండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అందరి చెవులు ఉన్నాయిగా. మరి దేవుడు ఏమంటున్నాడు? వినుటకు చెవులు గలవాడు మాత్రమే వినుడు గాక అనే మాట ఎందుకు చెప్తున్నాడు? అదేందండి, దేవుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అంటే, చెవులు అందరికి ఇచ్చాడు దేవుడు. ఒకటే మహా అయితే ఒకరిద్దరికి చెవిటోళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? రహస్యం ఏదైనాను బయలుపరచకూడదు. నా గురించి రహస్యంగా ఉన్న నేను ఎప్పుడైనా బయటకు చెప్పేస్తా. నేను బయలుపరచకూడదు. ఇంకేమంటున్నాడు? బయలుపరచటకే కానీ ఏది మరుగు చేయబడలేదు. ఏది అనేది సీక్రెట్ గా అనేది ఏది లేదు. దేవుడు అన్నీ ఓపెన్ చేసి పెట్టాడు. బైబిల్లో దేవుడు అంతా ఓపెన్ చేసి పెట్టాడు. మరి ఆ ఓపెన్ చేసి పెట్టిన దాన్ని తెలుసుకోవాలంటే ఎవరు తెలిసిద్దంట? వినుటకు చెవులు గలవాడు మాత్రమే వింటాడు. అంటే దేవుడు ఎవరితో అయితే మాట్లాడతాడో, ఎవరికైతే ఆ వినగల చెవి ఉంటుందో వాడు మాత్రమే దేవుని గురించి వింటాడు. అందరూ వినరు. అంటే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి దేవుని చూడాలన్నా, దేవుని మాటలు వినాలన్నా. అంతే కదండి. ఇంకా ఒక ఉదాహరణ ఒకటి చెప్తాను, బాగుంటుందండి. ఇప్పుడు మనం వాచ్ షాప్కి వెళ్తాం. వాచ్ ఉంటాయి కదా, వాచ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, పెళ్ళిళ్ళకి వాచ్ పెడతారు, చక్కగా వాచ్ మెయింటైన్ చేస్తారు. దానికి రిపేర్ వస్తుంది. రిపేర్ వచ్చినప్పుడు వాచ్ షాప్ దగ్గరికి వెళ్తాం. వాచ్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాచ్ షాప్ ఆయన ఏం చేస్తాడంటే, వెనక మూత తీసి కళ్ళతో చేసి రిపేర్ చేస్తాడా, లేకపోతే ఇంకేమైనా పెట్టుకుంటాడా కళ్ళకి? ఏమండి, మామూలుగా అంతా చేయొచ్చుగా. కానీ ఎందుకు చేయడు? చూడగల కన్ను ఇది కాదు. ఏది చూడగల కన్ను? చిన్నది కళ్ళకు పెట్టుకున్నాడు కదా, అది చూడగల కన్ను. ఎలాగైతే ఒక వాచ్ షాపు మెకానిక్కి చూడగల కన్ను అని ఎక్స్ట్రా తోడు పెట్టుకుంటున్నాడో, అలాగే దేవుడు మన ఆత్మకి చూడగల కన్ను అనేది ఒకటి పెట్టాడు. దాన్నే మనోనేత్రము అంటారు. ఏమంటారండి? మనోనేత్రము అంటారు. ఆ మాట ఎక్కడుందో చూద్దాం ఒకసారి. అందుకే ఒకసారి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు. ప్రియులారా, కళ్ళు ఆల్రెడీ తెలుసుకునే ఉన్నాడు భక్తుడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆశ్చర్యమైన సంగతులు చూచినట్టు నా కళ్ళు తెరుమంటే, నాకు కళ్ళు తెరుచుకున్నాయి తండ్రి, ఈ కళ్ళు కాదు, నా మనసులో ఉన్న మనోనేత్రాలు అవి నన్ను కళ్ళు తెరుపు అని చెప్పి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒక వాచ్మెన్కి ఏదైతే ఒక కన్ను ఇట్ట పెట్టుకొని చూస్తున్నాడో, ఆ కన్ను లేకపోతే వాచ్ ఎలాగైతే రిపేర్ చేయలేడో, దేవుని చూడాలంటే ఏం కావాలండి? అందరికీ మనోనేత్రం అనేది వెలిగింపబడాలి. ఆ వెలిగింపబడిన వాడే దేవుణ్ణి చూస్తాడు. ప్రపంచంలో అందరూ ఉన్నారు, అందరూ దేవుని చూడటానికి అవకాశము లేదు. ఎవరికి అవకాశం ఉంది? ఎవరికైతే మనోనేత్రాలు వెలిగింపబడతాయో వారు మాత్రమే దేవుని చూస్తారు. కానీ ఏం చేసిందంటే అపవాది ఇది కనిపెట్టింది బాగా. మనం చదువుకున్నాం కదా లాస్ట్ వీక్. ఏం చదువుకున్నాం? ఖాళీగా ఉన్న ఎంటీ మైండ్స్ ఇది డెవిల్స్ వర్షిప్. ఖాళీగా ఉన్న ఇంట్లో మరి 7 అపవిత్రాత్మలు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టిందని చదువుకున్నాం కదా. మరి కూర్చోబెట్టుకున్న అపవాది ఖాళీగా ఎందుకు ఉంటుంది? అదేం చేసిందో ఒకసారి చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 161వ పేజ్ నెంబర్, కొత్త నిబంధన. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
దేవుని స్వరూపి అయి ఉన్న ఆ, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము ఆ, వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఉమ్, ఈ యుగ సంబంధమైన దేవత ఆ, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఆ. గుడ్డితనము కలుగు ఏం చేసిందండి? గుడ్డితనము గుడ్డితనం కలిగి, అంటే లోపల మన ఆత్మకు ఉన్న మనోనేత్రాలని ఏం చేసింది? అపవాది వచ్చి పొడిచి పడేసింది. ఏం చేసిందండి? పొడిచి పడేసింది, గుడ్డితనం కలిగేసింది. దానికి నీకు చూడకుండా, దేవుడిని చూడకుండా ఆ అపవాది వచ్చి లోపల మనోనేత్రాన్ని పొడి చేసింది. అందుకే దేవుడు ఎవరు కనపడ్డండి. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకొని దేవుని వాక్యం విని ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, ఆయన కోసం ఎదురు చూస్తా తాపత్రయం కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే కనబడతారు. అది ఒక ఎలిజిబిలిటీ. ఏం ఎలిజిబిలిటీ? దేవుని చూడటానికి కావాల్సిన ఎలిజిబిలిటీలో ఇది కూడా ఒకటి. ఏం ఎలిజిబిలిటీ అంటే వినగల చెవి ఉండాలా, చూడగల కన్ను ఉండాలి. వినగల చెవి అంటే ఈ చెవి కాదు ప్రియులారా, చూడగల కన్ను అంటే ఈ కన్ను కాదు, మన హృదయం, మన ఆత్మకు ఉన్న మనోనేత్రము వెలిగింపబడాలా. అందుకే భక్తులు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నాకు బంగారం వెండి సాంబ్రాణి బోళం అయి కాదు అని అడగట్లా. ఏమడుగుతున్నారు? ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్టు మా కన్నులు తెరుము ధర్మశాస్త్రం అని చెప్పి భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఇట్లా బయట సమాజం అంతా అపవాది ఏం చేసింది? గుడ్డితనం కలగజేస్తే ఒక భక్తుడు చాలా బాధపడి ఏం చేశాడు తెలుసా? దానికి వెంటనే దానికి ట్రీట్మెంట్ కావాలి. దేనికి ట్రీట్మెంట్ కావాలి? దేనికి ట్రీట్మెంట్ కావాలండి? గుడ్డితనానికి ట్రీట్మెంట్ కావాలి. మామూలుగా అయితే హాస్పిటల్కి వెళ్తాం, మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఒకసారి ఒక భక్తుడు చెప్తున్నాడు, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనం చదవండి. నన్ను చూచిన సంగతిని గురించి నేను నీకు కనబడు. వారు చీకటి నుండి వెలుగులోనికి, అది ఎక్కడ? 18 కదా? సరే, నేను రెఫరెన్స్ రాసిన. వారు చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందల విశ్వాసం చేత పాప క్షమాపణ పరిశుద్ధపడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారు కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదని చెప్పాను. ఈ దేనికి పంపించాడండి? ఒక భక్తుడు ఎవరి దగ్గరికి ఎందుకు పంపించాడు? ఎన్నోదండి అది? 18 సగంలో ఉంది కదా. ఓకే, నేను అక్కడ మధ్యలో చదువుతున్నాను. పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఆయన కనిపెట్టాడు ఒక భక్తుడు. ఏం కనిపెట్టాడు? అపవాది ఇలా మనోనేత్రాలకి గుడ్డితనం కలిగేసింది, వాళ్ళు దేవుని చూడలేకపోతారు కాబట్టి ఎమర్జెన్సీ టీం ఉంటుంది కదా. ఇప్పుడు మన ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే అంబులెన్స్ అని వస్తూ ఉంటాయి. వెంటనే భక్తుడు ఏం చేశాడు? ఒక టీంని పంపించాడు, ఒకరిని పంపించాడు. భక్తుడు పంపించి ఏమంటున్నాడు? దేనికి పంపించాడంట? వారు కన్నులు తెరుచుటకై, చీకటి నుండి వెలుగులోనికి, సాతాను నుండి అధికారం నుండి దేవుని వైపు తిరగటానికి ఒక ఎమర్జెన్సీగా ఎవరిని పంపించాడు? ఒక భక్తుని పంపించాడు. ఆయన ఏం చేయాలంటే వారు కన్నులు తెరవాలి. ఏం కన్నులు తెరవాలండి? ఏం కన్నులు తెరవాలి? మనోనేత్రాలు వెలిగించటానికి అక్కడ భక్తుల నుంచి పంపించాడు. ఈరోజు దేవుడు కూడా మన కన్నులు మూసుకుపోయి ఉంటే ఎంతో మందిని మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. పిల్లరా. ఒక యూట్యూబ్లో ఒక పాస్టర్ గారి మెసేజ్ ద్వారా కానీ, లేదంటే ఒక సహోదరుడు మాటల ద్వారా కానీ, లేదంటే ఒక ప్రేమ, ఒక చూపించే ఆప్యాయతను బట్టి కానీ, ఎట్లాగైనా కానీ దేవుడు మన కన్నును తెరిపించడానికి డిఫరెంట్ విధానాల సాయశక్తుల ప్రయత్నిస్తూ ఉంటాడు పిల్లలు. దేవుడు ఆయన చూడాలి, నేను కనపరుచుకోవాలని ఆశపడుతున్నాడు పిల్లలు. అట్లాంటి ఆశని మనం ఎప్పుడు దాన్ని మిస్ చేసుకోకూడదు. అర్థమైందా పిల్లరా? ఇప్పుడు దేవుని చూడాలంటే ఒకటి హృదయ శుద్ధి కలగ ఉండాలని చదువుకున్నాం. నెక్స్ట్ రెండోది ఏంటండి? వినగలగ చెవి, చూడగలగన కన్ను. ఈ లేకపోతే దేవుని చూస్తామా? ఈ లేకపోతే ఖచ్చితంగా దేవుడిని చూడలేము, దేవుడు మనకు కనపడ్డు. సో ఇవన్నీ ఒక్కొక్క స్టెప్గా వెళ్తాం. ఇంకో నెక్స్ట్ మూడోది ఏంటంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దాని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చదువుదాం పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం, 207 పేజీ నెంబర్, కొత్త నిబంధన. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూచున్నట్లు. చాలండి. విశ్వాసమును బట్టి అతడు ఎవరిని చూస్తున్నాడు? అదృశ్యుడైన వాడిని చూడాలంటే ఏం కావాలి? విశ్వాసం ఉండాలి. అదృశ్యమైన వాడిని చూడాలంటే ఖచ్చితంగా మనకి
విశ్వాసం ఉండాలి. ఇక్కడ ఇంకో పాయింట్ దొరికింది మనకి. చూడండి, ఆయన గురించి ఆలోచిస్తుంటే బైబిల్లో ఒక్కొక్క మాట ఒక్కొక్క స్టెప్ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నార్మల్గా దేవుని చూడాలని చిన్న మాటే, కానీ దాని లోతుల్లోకి వెళ్తే కానీ దేవుడు ఎలా కనపడతాడు అనేది ఒక స్ట్రక్చర్ దేవుడు తన బైబిల్లో తన గ్రంథం నందు మనకి రాపించాడు పిల్లలు. కాబట్టి మరి అందుకే ఒక ప్రశ్న యేసుక్రీస్తు అనే ఒక శిష్యుడు అడిగినట్టు మనకు కనపడుతుంది. మనం చదువుకున్న ఆల్రెడీ యోహాను సువార్త 14:9 యోహాను సువార్త 14:9 దేవుడు యేసుక్రీస్తు వారిని ఒక శిష్యుడు అడుగుతున్న మాట, ఫిలిప్పు యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడిగాడు, దానికి సమాధానంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నమాట. యోహాను సువార్త 14:9 ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? చాలు. ఇక్కడ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఏం దొరికింది? తండ్రిని నేను చూడాలి, నాకు చూపించు యేసు ప్రభు అని ఎవరిని అడిగారు? ఫిలిప్పు గారు యేసుక్రీస్తు అని అడిగాడు. యేసుక్రీస్తు వారికి క్లారిటీగా చెప్తున్న సమాధానం ఏంటంటే, ఏం చెప్తున్నాడండి? నన్ను చూచివాడు తండ్రిని చూచినట్లే. అంటే దేవుణ్ణి చూడాలంటే ఎవరిని చూస్తే సరిపోద్ది మనకి? ఏమండి? యేసుక్రీస్తు అని చూస్తే సరిపోద్ది. చూసారా, ఎక్కడ ఆ స్టెప్ నుండి ఇంకో స్టెప్ ఎక్కడికి వచ్చింది? దేవుణ్ణి చూడాలంటే, తండ్రిని చూడాలంటే ఎక్కడికి వచ్చింది? కుమారుని చూస్తే సరిపోద్ది అని చెప్పి తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. అదైనా ఇప్పుడు కుమారుని దగ్గరికి వెళ్దాం. తండ్రి యేసుక్రీస్తు చెప్పేశారు, కుమారుని నన్ను చూస్తే దేవుని చూసినట్టు అని చెప్పి క్లారిటీ ఇచ్చేసాడు. ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎవరు? అసలు ఆయన్ని చూస్తే తండ్రిని చూసినట్టు ఎందుకు చెప్పాడు ఆ మాట? అంటే ఇద్దరు దానికి ఒక లక్షణాలు కలిగిన వాళ్ళేనా అని కనుక మనం ఆలోచిస్తే పిల్లరా, కొలసీలు రాసిన పత్రిక 1:15. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఒకే లక్షణాలు కలిగి ఉన్నారు పిల్లలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరండి ఈయన? యేసుక్రీస్తు వారు. దానిని ఇంగ్లీష్లో ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అన్నాడు. ఏమన్నాడు? ఇమేజ్ అంటే ఏంటండి? ఇమేజ్ అంటే ప్రతిబింబము అంటారు. అంటే ఇమేజ్ అంటే దేవుడు అక్కడ అనుకో, ఆయన నీడ. దేవుడి నీడ ఎవరండి? అందుకే ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్ అన్నాడు. ఇన్విజిబుల్ గాడ్ మనకు కనపడ్డాడు, ఆయన మనం చూడలేము, ఆయన చెవులు ఆయన మాట్లాడితే మనం వెళ్ళి తట్టుకోలేము మన బాడీ. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారిని చూస్తే నన్ను చూసినట్లే అని చెప్పి యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పబడుతున్నాడు మాటలు. ఆయన ఇమేజ్ ఆఫ్ అదృశ్య దేవుని స్వరూపం అంట ఆయన. ఇంకా వెళ్తే ఏప్రిల్ రాసిన పత్రిక 1:3 ఒక మాట ఉంటుంది, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తివంతమై ఉండి తన మహత్త గల మాట చేత సమస్తము నిర్వహించుచు అన్నట్టు. దేవుని మహిమ యొక్క తేజస్సు అని చెప్పి అన్నాడు. అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో. ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇంకోటి ఏంటంటే రిఫ్లెక్షన్ అంటే మనం ఇక్కడ చూస్తున్న ఆబ్జెక్ట్ అద్దంలో ఎలా కనపడిద్ది? సేమ్ అలానే కనపడిద్ది. కాబట్టి ఏమన్నాడు? నన్ను చూస్తే మీరు దేవుణ్ణి చూసినట్లే అని కనపడ్డాడు. అందుకే ఆయన ఆదిగా మనకి తెలుసు, యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. 14 ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించింది ప్రియులారా. అంటే దేవుని చూడాలంటే ఎవరిని చూస్తే సరిపోద్ది మనకి? ఇప్పుడు యేసుక్రీస్తు అని చూస్తే. నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాల పైన అయింది. మరి యేసుక్రీస్తు అని 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఆ ప్రదేశంలో ఆ కాలంలో ఉన్న వాళ్ళు చూశారు, కానీ మనం ఎలా చూస్తాం? అంతే కదా. యేసుక్రీస్తు వారిని చూడాలంటే, ఇప్పుడు తండ్రిని చూడాలంటే ఏమన్నాడు? నన్ను చూస్తే సరిపోతున్నాడు. మరి కుమారుడు ఎక్కడ ఉన్నాడు? చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. మరి 2000 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని ఇప్పుడు ఎలా చూస్తాం మనం? ఎలా కనపడతాడు యేసుక్రీస్తు వారు? ఎలా కనపడతారండి? కష్టం కదా. మనం 2000 సంవత్సరాల క్రితం పుడితే అప్పుడు చూసేవాళ్ళం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నన్ను యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని చెప్పి అన్నాడు. చూద్దాం ఒకసారి ఎలా కనబడతాడో, ఆయన ఎలాగ ఉంటాడో, మన మధ్య దేవుణ్ణి ఎలా చూస్తామో, యేసుక్రీస్తు వారిని ఎలా చూస్తామో ఒక అద్భుతమైన పాయింట్ దేవుడు తన వాక్యంలో రాయి చెప్పారు. యోహాను సువార్త 14:18 నుండి 24 వచనాలు చాలా జాగ్రత్తగా చదివితే దీనిలో అద్భుతమైన మర్మం దాగి ఉందండి.
మిమ్మను అనాథలుగా విడువను. శిష్యులు అడుగుతున్నారు, నువ్వు వెళ్ళిపోతావు కదయ్యా, నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళు పైన వచనంలో బాధపడతా ఉంటారు. మమ్మల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళిపోతే అక్కడ ఆ కాలంలో ఉన్నవాళ్ళు మేమేం చేయాలి, మేము ఎలా ఉండాలి, మేము ఎలా బతకాలంటే ఆయన చెప్తున్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నాడు. చూడదు, ఆ లోకంలో మనం కూడా ఉన్నాం. కొంతకాలం అయిన తర్వాత లోకము మరి నన్ను ఎవ్వరు ఎన్నడు చూడదు, అయితే మీరు నన్ను చూతురు అంటే ఒక ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. ఈ లోకం అయితే లోకం నన్ను ఎప్పుడు చూడదు కానీ మీరు చూస్తారు అని చెప్పి చిన్న ఒక ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అని ఇంకేమంటున్నాడు, నేను జీవించున్నాను గనక మీరును జీవింతురు, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినం ఎదురు. చదవండి 21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరచు. క్లారిటీ ఇచ్చేసేది క్లియర్. నన్ను చూడాలంటే నేను మీకు కనపరుచుకుంటాను. ఎలా కనపరుచుకుంటాను? ఏమండి, ఎవరికి కనపరుచుకుంటాను అంటున్నాడు? ఎవరికి కనిపిస్తానంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఎవరు కనిపిస్తానంటున్నాడు? నన్ను ప్రేమించిన వాడు నా తండ్రి వలన ప్రేమింపబడను, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకున్నాను. అంటే యేసుక్రీస్తు వారిని చూడాలంటే ముందు మనకు కావాల్సిన ఇంకొక లక్షణం ఏంటండి? ప్రేమ. చూసారా? కన్నులు, చూడగల కన్నులు కావాలి, వినగల చెవులు కావాలి, పరిశుద్ధ హృదయం కావాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేలేకే ప్రేమ కావాలి. ఎవరిని చూడటానికి? యేసుక్రీస్తుని చూడటానికి ప్రేమ. ఎవరైతే నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, ఎవరైతే నా క్రియలు అంగీకరించి నా ఆజ్ఞలు పాటిస్తారో వారికి మాత్రమే నేను కనపరుచుకుంటానని చెప్పేశాడు. అంటే దేవుని చూడాలంటే ఇంకొక లక్షణం ఏం కావాలి? ఆజ్ఞలను గైకొని దాని ప్రకారం పాటించిన వాడికి మాత్రమే దేవుడు కనపడతాడు. అది 2000 సంవత్సరాలు కాదు కదా, 30,000 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయినా కానీ అప్పుడు కూడా దేవుడు యేసుక్రీస్తు వారు కనపడతాడు. ఎవరికి కనపడతాడు? ఆజ్ఞలు గైకొని ఆయనని ప్రేమించిన వారికి మాత్రమే కనపడతాడు. మిగతా వారు ఎవ్వరికి కనపడదు. లోకంలో ఎవ్వరు తెలుసుకోలేరు దేవుణ్ణి. కానీ కేవలం మనకు మాత్రమే దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. అప్పుడు కింద ప్రశ్న వేస్తున్నాడు, ఇస్కరియోతు కాని యూదా 22వ వచనం. ఏమి సంబంధించింది? ఇదేంది ప్రభువా? లోకాన్ని అందరూ కనపరుచుకోవచ్చు కదా, లోకం అందరూ కనపరుచుకోవచ్చు కదా, మాకు మాత్రమే కనపరుచుకుంటానని ఎందుకు అట్లా అని చెప్పి ప్రశ్న వేస్తున్నాడు ఇస్కరియోతు కాని యూదా. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేదుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇక్కడ నన్ను ప్రేమిస్తే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ప్రేమిస్తే నెక్స్ట్ ఏం జరిగిద్దంట? మేము నా తండ్రి వాణిని ప్రేమించును. మేము అంటే ఎవరండి? మేము అంటే ఇద్దరు కనబడుతున్నారు. నేను అంటే ఒకడు, మేము అంటే ఎవరు? ఇద్దరు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చి ఎవరి దగ్గరికి వచ్చి తండ్రి అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? యేసు ఒకడు నన్ను ప్రేమించినాడు, వాడు నా మాట కొన్నాడు. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం ఉంటాము. అంటే తండ్రి నేను వాళ్ళ దగ్గర నివాసం ఉంటారు. ఏమంటున్నాడు? 24వ వచనం, నన్ను ప్రేమించిన వాడు నా మాటలు ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. ప్రేమించకపోతే నా మాటలు ఆడి తెలియపోతే నేను ఎలా వచ్చి వాళ్ళ హృదయంలో నివాసం ఉంటాను? చూసారు పిల్లారా? దేవుణ్ణి తెలుసుకొని దేవుడు కనపడాలంటే ముందు ప్రేమించాలి, ముందు కన్నులు కల. వాళ్ళు ప్రేమిస్తే, ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో వారు వచ్చి ఎక్కడ కూర్చుంటారంట? మన హృదయంలో నివాసం చేస్తారంట. పిల్లారా, ప్రేమ అనేది దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రేమ తెలిసే ఉంటారు కదా మీకు అందరికి. వన్ సైడ్ లవ్ అని మన సినిమాలో, చాలా సినిమాలు దేని గురించి వచ్చినాయి? ప్రేమ గురించి వచ్చినాయి. ప్రేమ గురించి హిట్ సినిమాలు చాలా ఉన్నాయి ప్రియులారా. ప్రేమ 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 ప్రేమ. ఇప్పుడు కూడా యూత్ చేతులు కోసుకొని అర్ధరాత్రులు ఈదులెమ్మటి తిరుగుతా, మత్తు మందుకు బానిస్తాయి, మందు తాగుతా. దేని గురించి? ప్రేమ గురించి. అది ఏ ప్రేమ? శరీరకరమైన ప్రేమ అది. కానీ దేవుడు చెప్తున్న ప్రేమకు నిబంధన నిర్వచనం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో,
13:9. ఏలయనగా ఏలైనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అన్నవియు మరి ఏ ఆజ్ఞైనా ఉన్నాయడలా మరియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షిప్తమై ఇమిడి ఉన్నది. ఒక్క ప్రేమ గనక మనం ప్రేమిస్తే ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నట్టండి? ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నట్టు లెక్క పెట్టుకోండి. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశపడవద్దు. 4 ఆజ్ఞలు పాటించినట్టు ఒక్క గనక ప్రేమిస్తే. సూక్ష్మంలో మోక్షం అంటారు సామెత. ఏమంటారు? సూక్ష్మంలో మోక్షం అంటే ఏంటి? ఎంత దానిలో ఎంత ఉంటుందండి. అదేవిధంగా ప్రేమ ఎంతండి? కనిపించేది పదం ఇంతే, కానీ దానిలో ఎన్ని ఉన్నాయి? 4 దాటి ఉన్నాయి ప్రియులారా. అందుకే దేవుడు ఆజ్ఞగా పెట్టాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ పెట్టాడు. ప్రాముఖ్యమైన 2 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ పెట్టాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలి అని ఆజ్ఞ పెట్టాడు. అందుకే దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో నివసిస్తాడో, మన హృదయం అందు నివసిస్తాడో, వెంటనే మనం ఏమైపోతాం? దేవుడు మన హృదయంలో ప్రేమించిన వాళ్ళ హృదయంలో దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి నివాసం ఉంటే మనం ఎలాగైపోతాం? ఒకసారి చదువుదాం ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 2:20. దానికన్నా ముందు ఇంకొక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18. 2 కొరింథీ 3:18 అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18. ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలికగా మార్చబడుతున్నాం? ఏ పోలికగా చెప్పాలి? ప్రభువు యేసుక్రీస్తు మనందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, ఎవరి యొక్క మహిమను? యేసుక్రీస్తు వారి యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అంటే తండ్రి అయిన దేవుడు ఎలాగైతే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ఎలాగైతే రిఫ్లెక్షన్ గా ఉన్నామో, ఎవరైతే దేవునిని అంగీకరించి బాప్తిసం తీసుకొని విశ్వసించి యేసుక్రీస్తు అని ప్రేమించి వాళ్ళ హృదయంలో యేసుక్రీస్తు అని ఆహ్వానిస్తారో వీరేమవుతున్నారంట? ఎలాగ మారిపోతున్నారంట? ఆయన యొక్క పోలికగా ప్రతిబింబముగా మారిపోతున్నారంట. ఆయన యొక్క పోలికగా మార్చబడుతున్నాం ప్రియులారా. నువ్వు దేవుని యొక్క పోలికగా, యేసుక్రీస్తు వారి యొక్క పోలికగా మార్చబడుతున్నావు అని చెప్పి దేవుడు మనకి వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు ప్రియులారా. ఒకసారి అందుకే పౌలు గారు ఏమంటున్నాడు చూద్దాం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2:20 ప్రియులారా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించు. క్లారిటీ ఇచ్చేసాడండి. జీవించుచున్నది నేను కాదు, ఎవరు? క్రీస్తే నా. అంటే మారిపోయాడు పిల్లరా. మారిపోయాడు. పౌలు గారు ఎలా మారిపోయాడు? క్రీస్తు పోలికగా మారిపోయాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు పోలికగా మారిపోయి క్రీస్తు నివసించిన వాళ్ళు క్రీస్తు కనపడ్డా ప్రియులారా? కనపడతాడు. ఎందుకంటే దేవుని పోలికగా మార్చబడిన నీలో ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు నువ్వు కనపడాలి, యేసుక్రీస్తు వారు కనపడాలా? ఎవరు కనపడాలి? యేసుక్రీస్తు వారు కనపడాలి. పౌలు గారు మారిపోయారు. నేను జీవిస్తున్నది నేను కాదు, కానీ నాలో ఉన్న ఎవరు జీవిస్తున్నారు? యేసుక్రీస్తు వారే జీవిస్తున్నారని చెప్పి కనపడతా ఉంది ప్రియులారా. ఇంకొక మంచి మాట చదువుదాం ప్రియులారా. కొలసీయులకు రాసిన పత్రిక 1:26. ఏమంటే కొంచెం రిఫరెన్స్లు ఎక్కువ ఉంటే అని ఏమనుకోకండి, నేను ఒక క్రమపద్ధతికి వెళ్తున్నాను. కొలసీయులకు రాసిన పత్రిక 1:26. అలా కొంచెం ఏసీ ఉంటే మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతి. 27 కూడా. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు. ఎవరి యందున్న క్రీస్తు? మన యందున్న క్రీస్తు. మీ యందున్న క్రీస్తు, మన యందున్న క్రీస్తు ఎవరికి కనపడుతున్నాడు? కనపడుతున్నాడా? ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? చూడండి, దేవుడు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మీ మధ్య ఉంటాను, కనపడతానండి. ఎవరు కనపడతాడు? క్రీస్తుని ఎవరైతే ధరిస్తారో, ఎవరైతే ధరించి దాని ప్రకారం నడుస్తాడో, మీ యందు నివసించున్న, ఏమన్నాడు ఇక్కడ మాట? క్రీస్తు
మహిమ నిరీక్షణయే ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరచాడు. మీ యందు నివసించడం అనే మాట ఉంటుంది ప్రియులారా. మీ యందు క్రీస్తు నివసిస్తున్నాడు అనే మాట ఉన్నాడు ప్రియులారా. అందుకే దేవుడు మనం కనుక చూస్తా ఉంటే ప్రియులారా, మళ్ళీ ఇంకొక మాట చదువు. ఇదే కొలస్సీయుల రాసిన పత్రిక 3:11 ఒక మాట చదువు. ఇదే కొలస్సీయుల రాసిన పత్రిక 3:11. పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. పరదేశి అని, సిదీయుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. క్రీస్తే సర్వములో అందరిలో ఉన్నాడంట ప్రియులారా. క్రీస్తు ఎవరిలో ఉన్నాడండి? అందరిలో ఉంటే ఎవరిలో కనిపిస్తున్నాడండి? ఇప్పుడు క్రీస్తు ఎవరిలో కనిపిస్తున్నాడు ప్రియులారా? ఒక్క మాట చెప్పండి. ఆయన తనను కనపరుచుకోవాలని ఆశపడుతున్నాడు, కానీ ఎవరిలో కనపడుతున్నాడు? నాలో కనపడుతున్నాడా? జయపాలన్న గారిలో కనపడుతున్నాడా? ఉదయంలో కనపడుతున్నాడా? ఎవరిలో క్రీస్తు కనపడుతున్నాడు? గుండెల మీద చేసుకొని చెప్పండి. చూస్తున్నావా? క్రీస్తుని చూస్తున్నావా? మనం చూస్తున్నావా? దేవుడు ఏమంటున్నాడు? నేను మీలో నివసించాలని ఆశపడతా ఉన్నాడు. మీలో నివసించి ఆయన కనపడాలని కోరుకుంటున్నాడు. ఏమండి? మనలో నివసించి ఎవరు కనపడాలనుకుంటున్నాడు? ఆయన కనపడాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఉంచున్నానంటే నేను కనపడకూడదు ప్రియులారా, దేవుని ప్రేమ కనపడాలా. దేవుని ప్రేమ కనపడాలి కదా ప్రియులారా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఎవరైతే నా శరీరం తిని నా రక్తము తాగుతారో వాని యందే నేను నివసిస్తాను అంటాడు. యోహాను సువార్త 6:56. యోహాను సువార్త 6:56. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నా యందును, నేను ఆ యందు నిలిచి ఉందును. ప్రియులారా, ఒక మాట జాగ్రత్తగా ఆలోచించే ప్రియులారా. దేవుడు మనలో నివసించాలంటే యేసుక్రీస్తు వారు మనలో నివసిస్తున్నాడా లేదో ఒకసారి ఆలోచించుకోండి ప్రియులారా. దేవుడు మనకి ఎలా కనపడుతున్నాడు ఇవాళ మనకైతే చెప్పేస్తున్నాడు. నేను ఎక్కడో కాదు, 2000 సంవత్సరాల క్రితం కాదు, ఎప్పుడు వెళ్ళినా కానీ నేను మీ మధ్య ఉంటాను, మీకు బయలుపరుచుకుంటాను. ఎలా బయలుపరుచుకుంటాను? మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు చూపిస్తున్న క్రియల ద్వారా నేను బయలుపరుచుకుంటాను. దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు పిల్లలు. దేవుడు తన క్రియల ద్వారా మనకు కనపడతాడు పిల్లలు. దేవుడు తన క్రియల ద్వారా కనపడతాడు. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 14:10 నేను చదువుతాను. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్ముటలేదా? నేను మీతో చెప్పున్న మాట నా అంతటా నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయించున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయాలి అంటే యేసుక్రీస్తు వారిలో ఎవరు నివసిస్తున్నారు? తండ్రి నివసించి తండ్రి తన క్రియలు చేస్తున్నాడు. తర్వాత కిందకు వస్తే 12వ వచనంలో ఏమంటాడు? యోహాను సువార్త 14:12 వచనంలో, నేను తండ్రి వద్దకు వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయను. అంటే నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేస్తే అప్పుడు వాళ్ళ ద్వారా నేను కనపడతాను మీకు అని చెప్పాను. అర్థమైందా? పరలోకము నుండి వచ్చిన దేవుడు తండ్రి దగ్గర నుండి యేసుక్రీస్తు వారిని పంపిస్తే ఆయన ఒక ఇమేజ్ లాగా వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆయన వెళ్ళిపోతా మనకి ఆ ఇమేజ్ని మనకి ఇచ్చి వెళ్ళాడు. అంటే మనకు కూడా మహిమని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు మహిమను ఎవరికి ఇచ్చారండి? అది అందరికీ లేదు. ఎవరికి ఇచ్చాడు? ఎవరైతే రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందుతారో, ఎవరైతే దేవుని నమ్ముకొని ఆయన విశ్వసించి ఆయన యొక్క హృదయంలోకి ఆహ్వానించుకుంటారో వాళ్ళలో మాత్రమే నివసిస్తాడు, వాళ్ళకి మాత్రమే కనపడతాడు. లేదా మీకు తెలిసిన ఉపమానం ఒకటి తెలుసు. నేను నిజమైన ద్రాక్షవల్లిని తెలుసు కదా అందరికీ. నా తండ్రి వ్యవసాయకుడు. ఒకసారి ఇదే యోహాను సువార్త 15:1-6 వచనాలు మీరు తర్వాత రాసుకొని చదువుకోండి. 2వ వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త 15:1-6 వచనాలు ఉపమానం ఉంటుందండి. ఉపమానం దేవుడు చెప్తున్న మాట ఇది. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువ ఫలింపవలని దానిలో పనికిరాని తీగలు తీసివేయును. ప్రియులారా, వాళ్ళిద్దరు హృదయంలో కూర్చొని ఏం చేస్తూ ఉంటారు? హృదయంలో కూర్చొని పనికిరాని తీగలన్నీ తీసి విసిరేస్తూ ఉంటారు. పనికిరాని తీగలు మన హృదయాలు ఏమైనా ఉంటే తీసి విసిరేస్తారు ప్రియులారా, బహుగా ఫలించాలని చెప్పి. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. ఏమండి, అట్లాంటి దేవుణ్ణి మనం ఈరోజు ఏం చేయాలంటే మనం ఆయన్ని ఆరాధించాలి ప్రియులారా. అంతేకాదు ప్రియులారా, దేవునికి కూడా మనం సహాయం చేయొచ్చు. యేసుక్రీస్తు వారికి కూడా హెల్ప్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మత్తయి సువార్త 25:34-40 వచనాలు. ఆయన చూడటమే కాదు, ఆయనకి సహాయం కూడా చేయొచ్చు. ఎవరికి?
యేసుక్రీస్తు వారికి సహాయం కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూద్దాం ఒకసారి. అంటున్నాడు ఆయన, చెప్తున్న మాట మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుండి 40 వచనాలు. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి. యేసుకు పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి? నీవు ఎప్పుడు తప్పేకొంటివి, నిన్ను చూసి మేము ఎప్పుడు దాహం ఇచ్చివి? అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, చూసారా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి చేస్తే ఎవరికి చేసినట్టంట? ఎవరికి చేసినట్టంట? ఆయనకి చేసినట్టు. దేవుని చూడటమే కాదు, ఆయనకి ఏమంటున్నాడు ఇక్కడ? మీరు సహాయం కూడా నాకు చేసినట్టే వాళ్ళకి చేస్తే అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట సాక్ష్యం. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, దేవుడు కనపడుతున్నాడా? కనపడతాడా? కనపడతాడా? ఎలా కనపడతాడు? ఎలా కనపడతాడు? క్రియల ద్వారా కనపడతాడు. ఎవరిలో కనపడతాడు? ఎవరిలో కనపడతాడు? ఎవరైతే క్రీస్తుని అంగీకరించి ఆయన యందు భయభక్తులు కలిగి ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళల్లో క్రీస్తు కనపడతాడు. నిజమండి, నిజం ప్రియులారా. నిన్నగాక మొన్న ఒక 2 days బ్యాక్ గ్రాహం స్టైన్స్, మీకు తెలుసు గ్రాహం స్టైన్స్, ఒరిస్సాలో వ్యాన్లో కూర్చొని సువార్త ప్రకటించి నైట్ నిద్రపోదామని ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ తండ్రి వ్యాన్లో కొనుక్కుంటే పెట్రోల్ పోసి ఆ వ్యాన్ని తగలబెట్టారండి. అది జరిగి ఎప్పుడో నిన్న ఆ రోజు అనమాట, నిన్న ఒక 2 రోజుల క్రితం. ఆ రోజు దాన్ని రిమైండ్ చేసుకున్నారు అందరూ. చనిపోతే వాళ్ళ ఆవిడ ఏమన్నా తెలుసా? దేవుడు వాళ్ళని క్షమించాలి, మాకు వాళ్ళ చంపేసిన ఆయన కానీ వాళ్ళ మీద మాకు ఏ ద్వేషం లేదని చెప్పి ఆమెలో కనిపించింది. క్రియల వల్ల కనిపించింది. ప్రియులారా, క్రియల వల్ల కనిపెడుతున్నారు. మనం కూడా ఎవరిని చూపించాలి? మనలో ఎవరిని చూపించాలండి? క్రీస్తుని చూపించాలి. అందుకే మనం అప్పుడు చదువుకున్నాం, క్రీస్తుని ప్రభువుగా మీ హృదయములో ప్రతిష్ఠించుకోండి. ఎవరైతే హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటామో నీ హృదయాన్ని చూసినప్పుడు క్రీస్తుని చూడాలి ప్రియులారా. అందుకే దేవుడు అందరిలో కనపడతాడు. ఎవరైతే విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకొని ఎవరైతే ఆయన క్రియలు చేస్తారో వాళ్ళ ద్వారా దేవుడు కనపడాలని ఆశపడతా ఉన్నట్టు పిల్లలు. నువ్వు ఎక్కడికో గుళ్ళకు గురి అక్కడికి వెళ్ళనవసరం లేదు, ఏదో పెట్టి దాన్ని చూసుకునే అవసరం లేదు. కానీ నీలోనే ఎవరిని చూపించాలి? యేసుక్రీస్తుని చూపించాలి. అది మన దేవుడు చెప్తున్న మాట, అద్భుతమైన మాట ప్రియులారు. అందుకే తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ముగిచేస్తానండి, అయిపోయింది. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమైనట్టున్నారు. ప్రియులారా, బాప్తిసం తీసుకున్న వారు కూడా నాకు తెలుసు, దేవుడిని నాకు తెలుసు అని అనుకుంటారు. కానీ తమ క్రియల వల్ల ఏమంటున్నాడు? తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ప్రియులారా, ఒక హెచ్చరిక మాట దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. నేను తెలుసు అని చెప్పుకోవటం కాదురా అబ్బాయి, నువ్వు నీ క్రియల వల్ల చూపించాలి. నీ క్రియల వల్ల చూపిస్తేనే నేను వాళ్ళకి కనపడతానని చెప్పి దేవుడు తన మాటల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. లాస్ట్ మా వచనం చేసి ముగించుకుందామండి. ఇంకా కీర్తన గ్రంథం 24వ కీర్తన 3-4 వచనాలు. 24వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు. నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉన్నవాడే యెహోవా పర్వతం అంటే ఆయన యొక్క నివాస స్థలం అండి, పరిశుద్ధ స్థలము. ఎవరైతే మీలో యేసుక్రీస్తు అని చూపిస్తా, ఇతరులకు చూపిస్తా, దేవుణ్ణి మీ ద్వారా కనపరుస్తూ ఉంటారో వారందరూ కూడా లాస్ట్లో ఏమవుతుందంటే ఒక అద్భుతమైన లోకం ఒకటి ఉంటుందండి. ఆ దేవాది దేవుని దగ్గర మన చనిపోయి తిరిగి లేచి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి యొక్క సింహాసనం దగ్గర ఉంటే అక్కడ ఆకలి దప్పులైనా ఉండవు. అప్పుడు మన బాధలు రోదనలన్నీ మన దేవుడు తీసేస్తాడు పిల్లలు, దేవుడు తీసేస్తాడు. కాబట్టి దేవుడు చూడాలంటే ఏం కలిగి ఉండాలి? చాలా విషయాలు మనం చదువుకునే వాళ్ళం. ప్రతి ఒక్క విషయం కలిగి ఉన్నవాడే వాళ్ళకే ఎవరు కనపడతాడు?
దేవుడు కనపడదు. ఇప్పుడు నా జీవితంలో ఏమైనా జరిగింది అనుకోండి, దేవుడు తన ద్వారా చేయించాడు కార్యం అని చెప్పి నాకు కనపడింది. అవునా? ఒక గిద్యోన్ అన్న నాకు సాయం చేస్తే దేవుడు ఈరోజు గిద్యోన్ అన్న ద్వారా నాకు సాయం చేశాడు, యేసుక్రీస్తు వారు గిద్యోన్ అన్నను పంపించాడు నా కోసం అని చెప్పి నాకు కనపడతాడు. ఒక జయపాలన్న ఉన్నాడు అనుకోండి, దేవుడు జయపాలన్న ద్వారా నాకు సాయం చేశాడు. ఇదిగోండి జయపాలన్న ద్వారా దేవుడు నాకు సాయం చేశాడు, జయపాలన్నలో దేవుడిని కనపడుతున్నాడు నాకు. ఒక ఉదయన్న, ఒక కరుణాకర్ అన్న, ఇలాగా చుట్టుపక్కల స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఆ ప్రేమను ఎప్పుడైతే వ్యాప్తి చెందిస్తూ ఉంటుందో దేవుని యొక్క క్రియల వల్ల కూడా మనం మారుతాం ప్రియులు. కాబట్టి అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించిన కాక అందరూ ప్రతి ఒక్కరు కూడా దేవుని చూడాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకొని యేసుక్రీస్తు తమ హృదయమందు అంగీకరించి విశ్వసించి మరి నమ్మి బాప్తీసం తీసుకొని ముందుకెళ్ళిపోవాలని చెప్పి దేవుని యొక్క చిన్న మాటల ద్వారా మనకి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి రొట్టె ద్రాక్షారసం